పృథ్వీరాజ్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఆజానుబాహుడు, అద్భుతమైన వాక్చాతుర్యం, మంచి కమెడియన్. కానీ ఎందుకో ఏదో లోపం ఆయనలో కనిపిస్తూనే ఉంటుంది. 2 రోజుల క్రితం లైలా అనేటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని ఆ సినిమా గురించి తక్కువ మాట్లాడి రాజకీయాల గురించి అసందర్భ వ్యాఖ్యానం చేశారు. 151 నుండి 11కు మారాయి అని బహుశా ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అది ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. అసలు ఈయన వైసీపీలో ఉండి ఎందుకు బయటకు వచ్చారని హిస్టరీ తీసుకుంటే ఈయన ఎన్నో విషయాలు బయటపడతాయి. అంతెందుకు ఈయన సొంత భార్య, కుటుంబం అలాంటి విషయాల్లో కూడా ఈయన తప్పుటడుగు వేశారు. ఒక ప్రెస్లో నేను విన్నాను, నా భార్య బంధువులు కూడా చెప్తున్నాను మీరు జాగ్రత్త అని, ఇంటి విషయాలు బయట ప్రెస్ వరకు తీసుకొచ్చి చెప్పారు. అంటే ఈయన యొక్క ఈ జిహ్వ చాపల్యం, నోటి దురుసు, లూజ్ టాక్ కంటిన్యూ చేసుకోలేక తన స్థాయిని రోజు రోజుకు దిగజార్చుకుంటున్నారు. అసలు ఈ యొక్క డైలాగు మీరు ఏ కూటమికైతే సపోర్ట్లో మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ కూడా ఇష్టపడరు. ఇది పద్ధతి కాదు అంటారు, ఎక్కడిది అక్కడే అంటారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మంచి నటులు, బ్రహ్మాండంగా మంచి భవిష్యత్తు ఉంది. ఉదాహరణకు బ్రహ్మానందం గారు, ఆయన ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు ఆయనకు. అందుకే ఈ రోజు వరకు చాలా గొప్ప నటుడు, చాలా మంచివాడని పేరుంటుంది. ఒక సందర్భంలో ఎవరో ఒక మాట అన్నారు బ్రహ్మానందం గారికి, మీరు చాలా బ్రతకనిచ్చిన వారండి, నాగేశ్వరరావు గూటికి వెళ్తే నాగేశ్వరరావు జిందాబాద్ అంటారు, రామారావు గూటికి వెళ్తే రామారావు జిందాబాద్ అంటారంటే ఆయన ఆన్సర్ చూడండి, గొప్ప ఆన్సర్. అంతే కదయ్యా, శివాలయానికి వెళ్ళి శివ అంటాం, వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి అంటాం, అది పద్ధతే కదా అంట. అలా ఎక్కడ ఎలా మాట్లాడాలని నేర్చుకోవడం అనేది ఒక గొప్ప కళ. మీకు వాక్చాతుర్యం ఉండవచ్చు, మంచి వాయిస్ ఉండవచ్చు, కానీ ప్రజెంటేషన్ లేక మిమ్మల్ని మీరు ఎక్కడికో దిగజార్చుకుంటున్నారు. పాపి మీ మూలాన ఆ విశ్వక్షను క్షమాపణ చెప్పి ఆ ముఖం ఒక రకంగా పెట్టేశారు. నేనేం చేయాలి చెప్పండి. దీనివల్ల నష్టం ఏంటంటే కొంతమంది స్క్రీన్స్ ఒప్పుకోరండి, కొంతమంది స్క్రీన్స్ ఒప్పుకోరు. ఎందుకంటే వద్దండి, ఎందుకు గొడవ, మా థియేటర్లో ఈ సినిమా వద్దు అనవచ్చు. మీకు ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉంది, ఏదో గుర్తింపు తెచ్చుకోవాలంటే మీకు ఎందుకు అవసరం లేదు. లాభం మీకు వస్తుందని మీరు అనుకుంటే అది పొరపాటు, మీకు లాభం కాదు, మీకు నష్టమే. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం చెప్పేటప్పుడు ఆచి తూచి చెప్పడం ఎంతో గొప్పది. మీరు ఇంత తెలివి, ఇంత 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, మరి అక్కడ మైక్ పట్టుకుంటూనే ఎందుకు మిమ్మల్ని మీరు ఈ రకంగా తప్పుటడుగు వేసే ప్రయత్నాలు చేశారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏదో లాభం చెందారని మీరు అనుకోవడం, ఇక్కడ నేను చెప్తాను, మీ వేదికనా, మీ ఇండ్ల, మీ ఫంక్షనా, ఎవరో పాపం మీకు పిలిస్తే, నటించారు కదా అని మీకు పిలిస్తే అంత భయంకరంగా మీరు ప్రవర్తించడం. ఈరోజు మీరు చూడండి, ఎక్కడ చూసినా మీ గురించి, ఏ ప్రెస్లో చూసినా, ఏ మీడియాలో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఈరోజు మీ గురించి చెప్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బయటకు రండి, జరిగిన పొరపాటుకు మీరు క్షమాపణ చెప్పండి, తప్పకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఎవ్వడే కానీ మీకు వేదిక మీదకు పిలవరు, అది మీకు వచ్చిన పెద్ద నష్టం. అబ్బా, ఈయనకు వేదిక మీదకు వస్తే కాంట్రవర్సీ చేస్తారని మిమ్మల్ని పిలవకపోవచ్చు.